సఖ్యం ఆత్మనివేదనం ఇది పుంసార్పితా భక్తిశ్చేత్ నవలక్షణాత్ అని చెప్పాడు 5 ఏళ్ల పిల్లవాడు ప్రహ్లాదుడు ఇదే భాగవతంలో. కనుక భక్తి ఎన్ని రకాలుగా ఉన్నది? 9 రకాలుగా ఉన్నది. ఈ 9 రకాలైనటువంటి భక్తి పరిపూర్ణం కావాలి. పరిపూర్ణం అయితే కానీ భగవంతుడు వచ్చే అవకాశం లేదు. కనుక ఈ 9 ఆడపిల్లలు కారండి. వీళ్ళు ఎవరయ్యా అంటే భక్తి యొక్క విశేషములు. శ్రవణం, వందనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఈ 9 పరిపూర్ణం అయిన తర్వాతనే భగవంతుడు వచ్చాడు. కనుక ఈ 9 ఆడపిల్లలు అంటే భక్తి యొక్క విశేషములే తప్ప ఒక రూపము కలిగిన స్త్రీ రూపంతో ఉన్న మనుష్యులు కాదు. భక్తి యొక్క తత్వములు అవి పరిపూర్ణంగా ఈ దంపతులు పొందారు. కనుక 9 ఆడపిల్లల్ని పొందడం అంటే 9 రకాలైన భక్తి మార్గములను పొందారు అని. ఇప్పుడు భగవంతుడు రావడానికి ఏ విధమైన అభ్యంతరం లేదు. కనుక పదవ గర్భంలో భగవంతుడే అవతరించాడు. మన ఇంట కూడా భగవంతుడు అవతరించాలి అంటే ఈ 9 రకాలైన భక్తి మార్గములను మనం పరిపూర్ణం చేసుకోవాలి అని భాగవతం మనకు పాఠాన్ని చెప్పింది. దీనికోసం వాడు పువ్వు రూపంలో వచ్చి పైన కూర్చోలేక కింద పరుగుతున్నాడు. ఏం చెబుతామండి వాడు అని? వాళ్ళకి సులభుడు కాదు, భక్త సులభుడు. వాడిని కట్టివేసే తాళ్ళు 2 దగ్గరే ఉన్నాయని చెప్పింది భాగవతం. ఒక తాడు ఎవరి దగ్గర ఉన్నదిగా? యశోదమ్మ దగ్గర ఉన్నదిగా. 2వ తాడు ఎవరి దగ్గర ఉన్నదా అంటే పరమ భక్తులైన వాళ్ళ వద్ద ఉన్నదయ్యా అని చెప్పారు. ఇనప గొలుసులతో మాత్రం కడితే